వచ్చే ఎన్నికల్లో గెలిచే సత్తాలెక్కే వైకాపా నేతలు నాటకాలు ఆడుతున్నారని తెలుగుదేశం ఆరోపించింది. స్వలాభం కోసం ఫారం 7ను దుర్వినియోగం చేస్తున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షం తీరును నిరసిస్తూ తెలుగుదేశం శ్రేణులు ర్యాలీలు చేపట్టారు. తప్పుడు ఫిర్యాదులు ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఫారం 7 పేరుతో ప్రతిపక్ష నేత జగన్ ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి విమర్శించారు. దోచుకోవడం దాచుకోవడం జగన్ సహా ఆయన కుటుంబీకులకు అలవాటుగా మారిందని ఆరోపించారు. తామే ఓట్లు తొలగించమని దరఖాస్తులు పెట్టమన్నామని జగన్ ప్రచారం చేసుకోవడంపైన మండిపడ్డారు. ఓట్ల తొలగింపు అంశం పేరుతో తెలంగాణ ప్రభుత్వం అతిగా స్పందిస్తోందని అన్నారు. ఓట్ల తొలగింపునకు పాల్పడడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని మంత్రి దేవినేని ఉమా అన్నారు. ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని తెలంగాణ దగ్గర తాకట్టు పెట్టారంటూ జగన్పై మండిపడ్డారు. ఎన్నికల్లో గెలవలేమని తెలుసుకున్న వైకాపా నేతలు కుట్రలు చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రశాంత్ కిషోర్ ఎవరైతే బీహార్ వాసి ఉన్నాడో గత 2 సంవత్సరాలుగా బూతుల వారీగా అతను తీసుకున్న సమాచారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారనుకున్నారో వాళ్ళందరూ కూడా ఓట్లు తొలగించే కార్యక్రమంలో భాగంగా ఈ దుర్మార్గమైన చర్యకి పాల్పడ్డారు. ప్రజల చైతన్యం తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ, ఏ నాయకుడు ఇటువంటి క్రిమినల్ ఆలోచనలు చేయలేదు, కొత్తగా అనుకోవడం లేదు. ఒక క్రిమినల్కి ఇప్పుడు కూడా క్రిమినల్ ఆలోచనలే వస్తాయి. ఫారం 7లు పెట్టి 8.5 లక్షల ఓట్లు తీయమని చెప్పి సాక్షాత్తు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, వారి కార్యకర్తలు, వారి గ్రామస్థాయి అధ్యక్షులు తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ఓటు వేయరనుకున్న వారి ఓట్లను తెరాస తొలగించిందని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ విమర్శించారు. ఏపీలో 5 లక్షల ఓట్లు తొలగించేందుకు వైకాపా కుతంత్రాలు చేస్తోందని మండిపడ్డారు. మరోవైపు ఓట్ల తొలగింపు కోసం వచ్చిన ఫిర్యాదులపై కృష్ణా, అనంతపురం జిల్లాల్లో విచారణ కొనసాగుతోంది. 2 జిల్లాల్లోనూ ఇప్పటివరకు చాలా మందిపై కేసులు నమోదు చేశామని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. దరఖాస్తులన్నింటినీ నిశితంగా పరిశీలిస్తున్నామని, తప్పుడు ఫిర్యాదులు ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని అనంతపురం కలెక్టర్ వీరపాండ్యన్ వెల్లడించారు. ఓటరు జాబితాలో పేర్ల తొలగింపునకు సరైన ఆధారాలుంటేనే తొలగిస్తామని కర్నూలు సంయుక్త కలెక్టర్ మణిమాల తెలిపారు. 25 కేసులు నమోదై ఉన్నాయి, కంటిన్యూస్ గా నమోదు కూడా అవుతున్నాయి. కొంతమంది వేరే వాళ్ళ ఐడెంటిటీని యూజ్ చేసి ఓటర్స్ గా ఉన్న వాళ్ళని డిలీట్ చేయమని ఒక మిస్చీఫ్ చేయడం జరిగింది. వాటన్నిటి మీద కేసులు నమోదు చేసి వాళ్ళ విచారణ జరిపిన తర్వాత యాక్షన్ తీసుకుంటాం. సెక్షన్స్ 419, 182, 171 ఐపీసీ కింద అన్ని నమోదు చేశాము. ఆ సెక్షన్స్ ప్రకారం వాళ్ళకి శిక్షలు ఉంటాయి. ఎవరు పేరు మీద ఆ ఫామ్ 7 పెడుతున్నారో వాళ్ళు వచ్చేసి మేము పెట్టలేదు, ఎవరు పెట్టారని తెలియట్లేదనే ఆ విషయాల్ని మాకు తెలియచేయడం, మళ్ళీ ప్రజల దగ్గర నుంచి మళ్ళీ పొలిటికల్ పార్టీస్ దగ్గర నుంచి కూడా కంప్లైంట్స్ రావడం, ఆ కంప్లైంట్స్ అని కూడా తీసుకోవడం జరిగింది. ఎంక్వైరీ చేయమని కాన్స్టిట్యుయెన్సీ ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి, ఈఆర్ఓస్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ నుంచి, సిఓ ఆఫీస్ నుంచి కూడా మాకు ఆదేశాలు జారీ చేశారు. దాకా మన జిల్లాలో దాదాపు 22 కంప్లైంట్స్, కేసెస్ పెట్టడం జరిగింది. వైకాపా కుట్ర రాజకీయాలు చేస్తోందంటూ తెదేపా శ్రేణులు నిరసనలు చేపట్టారు. చిత్తూరు జిల్లా శాంతిపురం వద్ద ఎన్టీఆర్ విగ్రహం వద్ద నినాదాలు చేశారు. తహసీల్దార్కు వినతిపత్రం అందించారు. చీరాలలోనూ ఆందోళన నిర్వహించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. అధికారం కోసం ఫారం 7ను జగన్ దుర్వినియోగం చేస్తున్నారని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.